మేడారం జాతర హుండీల లెక్కింపు ప్రక్రియ 4వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు 540 హుండీలకు 481 హుండీలను అధికారులు లెక్కించడం జరిగింది. గత 4 రోజులుగా హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన లెక్కింపు ప్రక్రియ పూర్తి కావస్తుంది. ప్రస్తుతానికి 481 హుండీలను తెరవగా వాటి నుంచి 11,25,70,000 నగదు అధికారులు స్వాధీనం చేసుకుని బ్యాంకులో జమ చేయడం జరిగింది. 4వ రోజు 93,67,000 రూపాయల నగదు ఇప్పటివరకు అధికారులు లెక్కించి బ్యాంక్ అధికారులకు అప్పచెప్పడం జరిగింది. మొత్తం ఐరన్ హుండీలు 482 ఉండగా బట్టతో ఉన్న హుండీలు 34, రైస్ హుండీలు 2, మిగిలినవి 22 హుండీలు. మొత్తంగా 540 హుండీలను మేడారం జాతర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంకు అధికారులు ప్రత్యేక బందోబస్తు మధ్యలో తరలించడం జరిగింది. వాటన్నిటిని కూడా కలిపి మరొక 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. గత జాతర కంటే ఈ జాతరలో ఆదాయం పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. గత నెల 21 నుంచి 24 వరకు జరిగినటువంటి మేడారం జాతర సంబంధించిన పండుగకు దాదాపు 1,30,00,000 మంది భక్తులు హాజరైనట్టుగా అధికారులు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఆ హుండీల ద్వారా 11,25,70,000 నగదు రాగా మరో 2 హుండీలను 2 రోజుల పాటు లెక్కించిన అనంతరం ఇది 20 కోట్లకు మేర వరకు చేరే అవకాశం ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. తిరుగువారకు సంబంధించిన 22 హుండీలను కూడా ఇటీవలే కళ్యాణ మండపం తీసుకురావడం జరిగింది. మొత్తంగా 540 హుండీలకు ఇప్పటి వరకు 481 హుండీల లెక్కింపు ప్రక్రియ పూర్తి కావడం జరిగింది.